దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుడైన యెహోవా శుభవాగ్దానం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. లూకాసు వార్త 24:49. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మనం జీవముగల దేవదేవుని బిడ్డలం, జీవాధిపతి అయిన దేవుడి బిడ్డలం. ప్రపంచ నిర్మాణకుడు మన దేవుడు సర్వసృష్టికర్త గనక ఆ దేవాదేవుని యొక్క శక్తివంతమైన నామాన్ని బట్టి మనందరము కూడా ఉప్పొంగుదాం, గర్విందాం. మన దేవుడు సర్వశక్తి సంపన్నుడే. ఆ సర్వశక్తి సంపన్నుడు అంటున్నాడు, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిల్చుండని వారితో చెప్పాడు. పైనుండి వచ్చే శక్తి సాతాను జయించుటకు, బలహీనతలను జయించుటకు, మాంత్రికులను సవాల్ చేయుటకు మీ సొంత బలం చాలా. దేవుని బిడ్డలారా, పైనుండి వచ్చే శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మీకు నాకు కావాలి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా దేవుడు సెలవిచ్చున్నాడు. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ మీకు నాకు పోరాటం కలదు. ఈ పోరాటంలో మీరు జయం పొందుటకు మీకు పైనుండి శక్తిని దేవుడు దయచేయుచున్నాడు. ఆ శక్తిని ఎవరునూ జయించజాలరు. మోషే తన సొంత బలం బట్టి కొందరును ఐగుప్తులను చంపాడు. కానీ దేవుని ఆత్మతో నింపడినప్పుడు ఫరో ఐగుప్తు సైన్యమంతటి ఎర్ర సముద్రంలో ముంచివేశాను. దేవదేవుని బిడ్డలారా, సర్వశక్తి సంపన్నుడు మన దేవుడు. ఇశ్రాయేలు అరణ్యం గుండా ప్రయాణం చేయుచుండగా వారి సొంత బలంతో భోజనం సంపాదించుకొనలేరు. ఒకవేళ వారు పూరేళ్లను పట్టుకుంటూ ప్రయత్నించినట్లా ఎన్ని పూరేళ్లను పట్టుకోగలరు? దేవుని బిడ్డలారా, సర్వశక్తి సంపన్నుడు ద్వారా మాత్రమే అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధి మన జీవితంలో జరుగుతుంది. అయితే వారు ప్రభువుపై ఆనుకున్నప్పుడు ప్రతి ఉదయం మన్నా కురిసెను, లెక్కలేనని పూరేళ్లు వారి పాలెం నింపాను. అది ఆత్మ ద్వారానే జరిగింది. దేవదేవుని బిడ్డలారా, ఆత్మ ద్వారా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ మనలో పైనుండి శక్తిని తీసుకుని వచ్చున్నాడు. ప్రకృతిని మించిన ఆ బలము ద్వారా మనము ప్రభువుకు ప్రతిష్ఠులుగా, సాక్షులుగా జీవించగలదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశంలందంతటను భూదిగంతం వరకు దేవదేవునికి సాక్షులై ఉండగలదు. దేవుని శక్తివంతమైన నామాన్ని బట్టి మనం అతిశయించాలి. సంసోను సామాన్యమైన పురుషుడే కానీ దేవుని ఆత్మ బలంగా దిగివచ్చినప్పుడు ఆయనను బంధించిన తాడు అగ్ని తగిలిన నూలు రీతిగా తెగిపోయింది. అంత మహత్తరమైన శక్తి అతనిలోనికి వచ్చింది. సింహపు నోళ్లను చీల్చివేసింది. గాడిద యొక్క పచ్చితోడ ఎముకను తీసి 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చాడు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడని గుర్తించి దేవుని శక్తివంతమైన నామాన్ని బట్టి మీరు ఆయన నామాన్ని ఘనపరచండి. గిద్యోను మీద దేవుని ఆత్మ బలముగా దిగివచ్చినప్పుడు 300 మందిని విస్తారమైన మిద్యానీయుల మీద జయం పొందాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని రగిలించగలిగింది. 450 మంది బయలు ప్రవర్తనలు హతమార్చగలిగింది. మీకు పైనుండి శక్తి వచ్చినప్పుడు ప్రియులారా, అద్భుతమైన కార్యాభివృద్ధి మీ జీవితంలో జరుగుతున్నది. పైనుండి వచ్చే శక్తి మనకి కావాలి. వ్యాధులను ఎదిరించడకు, మంత్రశక్తులను ఎదిరించడకును, యేసుక్రీస్తు ప్రభువుని నిరూపించడకును పైనుండి వచ్చే శక్తి మీకు నాకు కావాలి. ఆ పైనుండి వచ్చే శక్తిని ఇప్పుడు మీరు పొందాలి. పైనుండి వచ్చే శక్తి మీ మీదకి వచ్చినప్పుడు పిరికితనపు ఆత్మ పారిపోతుంది. సింహం వల్లే ధైర్యం గలవారై మారిపోతారు. గొప్ప పర్వతమా, నీవు ఏమాత్రపు దానవు అని సవాల్ చేయగలరు. దేవుని బిడ్డలారా, ఈ బలంతో నింపడిన అపోస్తులు నన్ను బలపరచువానందే నేను సమస్తము చేయగలనని చెప్పగలుగుతున్నారు. దేవదేవుని బిడ్డలారా, సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి అయిన దేవాదేవుడి యొక్క శక్తివంతమైన నామాన్ని పరిశుద్ధాత్మ అధికారంతో నింపబట్టడానికి, దేవాది దేవుడి యొక్క కృప చొప్పున మనం బ్రతకడానికి పైనుండి వచ్చే శక్తితో మనం నింపబడదాం. దేవుడు చేసిన ఈ వాగ్దానం ద్వారా మనందరము కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని కార్యాభివృద్ధిని మనం పొందుదాం. ప్రభు కృప మీతో నాతో నిల్చును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడైన మా ప్రియ పరమ తండ్రి, ఉదయకాల సమయంలో విరిచి నీ వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డలను మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
మే గాడ్ బ్లెస్ యూ.